మనం విడాకులు తీసుకుందాం. షాప్ కి వెళ్దామా ఆన్లైన్ లో తీసుకుందామా? ఏంటి ఎటకారమా? మొదలెట్టింది ఎవరు? నేను సీరియస్ గా చెప్తున్నాను, విడాకులు తీసుకుందాం. ఏమైంది ఇప్పుడు సడన్ గా? మా ఫ్రెండ్స్ అందరూ నవ్వుతున్నారు మిమ్మల్ని పెళ్లి చేసుకున్నందుకు. ఎందుకో? వాళ్ళందరి హస్బెండ్స్ పెద్ద పెద్ద జాబులు చేస్తా లక్షల్లో సంపాదిస్తున్నారు. మీరు మాత్రం పనికి వెళ్తున్నారని తెలిసి. ఓ, మీ అన్నయ్య ఏం చేస్తాడు? తాపీ పని. మీ వదిన విడాకులు ఇస్తుందా? ఎందుకు? వాళ్ళిద్దరు బానే ఉంటారుగా. మరి మనం రోజు పుట్టుకు సత్తున్నావా? లేదు. పోనీ నేను పెళ్లికి ముందు పెద్ద సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నా అని చెప్పి చేసుకున్నానా? ఉహుం. లేదు. అప్పుడు అదే పని, ఇప్పుడు అదే పనిగా. అప్పుడు లేని తేడా ఇప్పుడు నీలో ఎందుకు వచ్చింది? 3 పూట్ల నీకు తిండి పెట్టలేకపోతున్నానా? పోనీ నీ అవసరానికి నువ్వు అడిగింది కొనట్లేదా? లక్షల్లో జీతం తెచ్చినాడు ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటాడని నువ్వు చెప్పగలవా? కానీ మనం హ్యాపీగానే ఉన్నాంగా. మొగుడు తెచ్చే సంపాదన పోల్చుకోవడం కాదు, మొగుడు చూపించే ప్రేమని చూడండి. ముందు ఒకరితో మన లైఫ్ని పోల్చుకోవడం ఆపితే అన్నీ బాగుంటాయి.